గమనించండి, యేసు ప్రభు తన సంఘాన్ని కొనిపోటకు రేపు మధ్యాకాశానికి వచ్చే రాకడ కూడా రాకడే. ఇలాంటి రాకడలు ఉన్నాయి, కానీ ఈ ప్రాముఖ్యత మనం గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రేపు మధ్యాకాశానికి వచ్చే రాకడ తన సంఘాన్ని కొనిపోవడానికి భూమి మీదకి కాదు, అక్కడికి వచ్చే రాకడ తన సంఘాన్ని కొనిపోటకు ఎలా వస్తున్నాడంటే పెండ్లి కుమారుడిగా ఆయన వస్తున్నాడు. ఆ పెండ్లి కుమారుడికి వచ్చే రాకడ చాలా ప్రాముఖ్యమైన. దాని కొరకే ఇప్పుడు మన యొక్క నిరీక్షణ, దాని కొరకే మనం ఎదురు చూస్తున్న విధానము. ఆ రోజు ఆయన వచ్చే రాకడ ఇప్పుడు కనపడే ప్రకటన 1:7 ఉన్న రాకడకి సంబంధం లేదు, కానీ 2 చోట్ల మేఘ మీద వస్తున్నాన సంగతి మాత్రమే ఉన్నది. ఆ రోజు వచ్చే రాకడ గమనించండి, మనకి తన సంఘాన్ని కొనిపోటకు మాత్రమే వస్తున్నాడు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అనబడిన వధు సంఘాన్ని తన రాజ్యమునకు చేర్చుట కొరకు ఆయన ఈ లోకానికి మధ్యాకాశానికి రానే ఉన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు వచ్చే రాకడ ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోరుతో ఆయన దిగవచ్చును అని దశలో రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 16-17 చూస్తే మీకు అర్థమైపోద్ది.